నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సీనియర్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు కోర్టు. పృథ్వీరాజ్ అలియాస్ 30 ఇయర్స్ పృథ్వీ కొన్నాళ్లుగా భార్య లక్ష్మికి దూరంగా ఉంటున్నారు. వీరికి మనస్పర్ధలు వచ్చిన కారణంగా విడివిడిగా జీవిస్తున్నారు. లక్ష్మి పిటిషన్ ఆధారంగా నెలకు పృథ్వీరాజ్ 8 లక్షల మనోవర్తి భార్యకు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తీర్పును సవాల్ చేస్తూ పృథ్వీరాజ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన హైకోర్టు నెలకు 22,000 లక్ష్మికి చెల్లించాలని పృథ్వీరాజ్ కు సూచించారు. ఈ తీర్పును కూడా పృథ్వీరాజ్ బేఖాతరు చేశాడు. భార్యకు మనోవర్తి క్రింద చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేదు. దాంతో లక్ష్మి తరపు న్యాయవాదులు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలు పాటించని పృథ్వీరాజ్ పై విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాంతో పృథ్వీరాజ్ అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. పృథ్వీరాజ్ దాదాపు 30 సంవత్సరాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నాడు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా వందల చిత్రాల్లో నటించాడు. 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన పృథ్వీరాజ్ ఆ పార్టీ తరపున ప్రచారం చేశాడు. ఇందుకు గాను మాజీ సీఎం జగన్ ఆయనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా పదవి ఇచ్చాడు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న పృథ్వీరాజ్ ఆ పదవి పోగొట్టుకున్నాడు. అనంతరం వైసీపీ వాళ్లే తనపై కుట్ర పన్నారంటూ ఆరోపణలు చేశాడు. జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ తరపున విస్తృత ప్రచారం చేశాడు. 2024 ఎన్నికల ప్రచారంలో కూటమిని గెలిపించాలని పృథ్వీరాజ్ కోరాడు. కెరియర్ పరంగా పృథ్వీరాజ్ ఏమంత జోరు చూపడం లేదు. గతం మాదిరి ఆయనకు ఆఫర్స్ లేవు. దానికి తోడు లీగల్ సమస్యలు చుట్టుముడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.